ప్రార్థన. ప్రేమ కలిగి పరలోకమందున్న మా తండ్రి, దేవా, మీ మాటలను నేర్పించబోతుండగా సత్యవాక్యమును సరిగా విభజించి వివరించగలిగే కృపను నాకు ఇవ్వండి తండ్రి. పిల్లలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను, విన్న ఆ మాటలన్నింటినీ అర్థం చేసుకునే కృపను అనుగ్రహించమని ప్రభు అయిన క్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున ఆరాధన కార్యక్రమంలో ప్రభు కృపను బట్టి మనం నేర్చుకున్న పాటలు ఏంటంటే, దేవుడు నిన్ను ఏమి అడుగుతున్నాడు. ఏమండి? దేవుడు నిన్ను ఏమి అడుగుచున్నాడు అనే పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము. కనుక జాగ్రత్తగా విని నేర్చుకోవాలని మీ అందరికి కూడా మనవి చేస్తున్నాం. ఒకసారి చెప్పండి, ఏ పాట నేర్చుకుంటున్నాము? దేవుడు నిన్ను ఏమి అడుగుచున్నాడు. అయితే మన దైనందిన జీవితంలో ప్రతిదీ కూడా మనం దేవుణ్ణి అడుగుతాం. ఎలా అడుగుతాము అంటే ప్రార్థన ద్వారా అడుగుతాం. ఆరోగ్యం కోసము, అవసరాల కోసము, మనము జీవించే ప్రతి దాని కోసం కూడా దేవుని మీద ఆధారపడి ప్రార్థన ద్వారా ఆయన అడుగుతాం. అయితే అడగాలి. మన దేవుడిని మనం కాకపోతే ఎవరు అడుగుతారు? మనకు అధికారం ఉంది. మన దేవుణ్ణి, మన తండ్రిని మనం అడిగి పొందుకునే అధికారం మనకుంది. కనుక అయితే దేవుడు తిరిగి మనల్ని అడుగుతున్నాడు. దేవుణ్ణి ఎన్నో మనం అడుగుతున్నాం. అయితే దేవుడు మనల్ని అడుగుతున్నాడు అనేది మన పాట. అంతేనా? ఒకసారి చెప్పండి, ఏం పాట నేర్చుకుంటున్నా? లక్ష్మి గారు ఏం పాట చెప్పండి? దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అయితే చాలా మంది ఎన్నో అడుగుతున్నాడు అనుకుంటారు. దేవుడు బైబిల్ నందు రాయబడినటువంటిగా 2 గ్రంథాల కలయిక ఈ బైబిల్. పాత నిబంధన, పాత నిబంధన. పాత నిబంధన వాళ్ళు ఏమడిగారు, వాళ్ళని దేవుడు ఏమడుగుతున్నాడు, క్రొత్త నిబంధనలో ఉన్న మనల్ని దేవుడే అడుగుతున్నాడు. మన పాట ఏమిటంటే, దేవుడు నిన్ను ఏమి అడుగుతున్నాడు. అయితే పాత నిబంధన వారిని ఏమడిగాడు దేవుడు, క్రొత్త నిబంధన వారిని ఏమడిగాడు దేవుడు. మొదటిగా పాత నిబంధనలో ఉన్నటువంటి వారిని దేవుడు ఏమడిగాడో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము. జాగ్రత్తగా వినాలండి. విననోళ్ళని నేను అడుగుతాను వల్ల. చూడండి దేవుని పిల్లరా, 1వ అధ్యాయం 11వ వచనం తీసారా? యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. ఆయన సెలవిస్తున్నాడు, చెబుతున్నాడు, అడుగుతున్నాడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రజలను. ఏమని అడుగుతున్నాడు? విస్తారమైన మీ బలులు నాకేలా. వాళ్ళందరూ దేవుడికి ఏమి ఇస్తున్నారంటే బలులు ఇస్తున్నారు. కానీ దేవుడు అన్నాడు, మీ బలి నాకు వద్దు. విస్తారమైనటువంటి మీరు బలులు ఇస్తున్నారు, ఆ బలులు నాకు వద్దు. దహన బలులకు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల రొమ్మును నాకు వెక్కసమాయి. బలులు ఇస్తున్నారంట. ఏమేం బలులు ఇస్తున్నారంట? పొట్టేళ్ళని ఇస్తున్నారంట, కొవ్విన దూడలను బలునిస్తున్నారంట, బాగుగా మేపిన దూడలు, బాగా క్రొవ్విన దూడలు ఆయనకు బలులు ఇస్తున్నారంట. ఆ బలులు ఇస్తే దేవుడు ఏమంటున్నాడంటే,
నువ్విచ్చే కొవ్విన ద్రోడ బలి నాకొద్దు, నువ్విచ్చే పొట్టేళ్ళ బలి కూడా నాకొద్దు. మరలా ఏమంటున్నాడు ఆయన, కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. ఏం చేస్తున్నారంటే కోడెలు, గొర్రెలు, మేకపోతులు కోసి ఆ రక్తం చల్లుతున్నారు, లేదా ఆ రక్తాన్ని అర్పిస్తున్నారు. అర్పించి ఇదిగో నువ్వు మమ్మల్ని అడిగేది దేవుడా అని ఆయనకి ఇస్తున్నారు. మేకపోతుల రక్తము, కోడెల రక్తము, కొవ్విన ద్రోడల రక్తం. ఈ బలులేవి వద్దు, వీటి రక్తం కూడా నాకు వద్దు. కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. అవన్నీ నాకు వెక్కసం అయిపోయాయి అంటున్నాడు దేవుడు. వెక్కసం అవటం అంటే ఇప్పుడు బాగా బిర్యానీ ఒక ప్లేట్ తిన్నావు, ఆశ సరిపోక ఇంకో ప్లేట్ కూడా తిన్నావు, మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను. మూడో ప్లేట్ తినాలంటే వామిటింగ్స్ అయితే మీకు అర్థమయ్యే భాష అన్నమాట. అలాగే దేవుడు కూడా ఏమంటున్నాడంటే వెక్కసం అయిపోతున్నాయి, నాకు వద్దు, కోడెలొద్దు, గొర్రెలొద్దు, పొట్టేళ్ళొద్దు, ఎందుకు నాకు ఈ అర్పణలు, ఎందుకు నాకు ఈ రక్తం, ఇది నాకు వద్దు. మళ్ళా చూడండి, నా సన్నిధిన కనపడవలెనని మీరు వచ్చుచున్నారు. ఇవన్నీ తీసుకొని వస్తున్నారట దేవాలయానికి. ఒక ఆయన గొర్రెపిల్లని తీసుకుని వస్తున్నాడు, ఒక ఆయన కొవ్వెంతోడు తీసుకుని వస్తున్నాడు, ఒక ఆయన మేకపోతును పట్టుకొని వస్తున్నాడు. ఆ బలి అర్పిస్తున్నారు, ఆ రక్తం అర్పిస్తున్నారు, నా సన్నిధికి వస్తున్నారు. ఇవన్నీ తీసుకుని మరి ఇవన్నీ నాకు వద్దు. నా ఆవరణములలో త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడి కూడా అసలు ఎవరిని ఎవరు తీసుకురమ్మన్నారు? కోడెల రక్తము, గొర్రె పిల్లల రక్తము, మేక పిల్లల రక్తం ఎవడు రమ్మన్నాడు? నేను కాదనేది దేవుడు. వాళ్ళని అంటున్నాడు, మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించుదు పార్పణము, దానినిక మీరు నైవేద్యం తెస్తున్నారు, నైవేద్యం తెచ్చి అర్పిస్తున్నారు, అది కూడా నాకు వద్దు. మరల అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనలు జరుగుతున్నవి. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, నిమాక కాలములను నాకు ఇప్పుడు కూడా అమావాస్య ప్రార్థనలను పెడతారు. మీరు ఎక్కడైనా విన్నారా? వినలేదా? అమావాస్య రోజు అంటే ఏం వచ్చేస్తాయంటే అందరూ చర్చిలో కూర్చొని ప్రార్థన చేస్తారు. ఇప్పుడు కూడా అమావాస్య ఏమండి, అమావాస్య కూడికలు అంట. అమావాస్య విశ్రాంతి దినము సమాజ కూట ప్రకటనములు జరుగుతుంది. పాపులు గుంపు కూడిన ఉత్సవ సమాజంలో నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను, నిమాక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని నేను సహింపలేక విసిగి ఉన్నాను. విసిగిపోయాడంట దేవుడు. ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ ఒక ఆయన నాకు ఊరు ప్రయాణం కలిగితే ఫోన్ చేసి వెళ్దాం రా బ్రదర్ అంటే, ఈరోజు అమావాస్య అంటే ఎటు పోకూడదని నేను రానండి అన్నాడు. ఈరోజు అమావాస్య అంటే ఎటు పోకూడదు, నేను రాలేనన్నాడు. అయితే నాకు ఆ రోజే బాగుంటుందండి అని నేను వెళ్ళి ఆ రోజు. అంటే దేవుడు వీటన్నింటి గురించి ఏమంటున్నాడంటే, నాకు వెక్కసం అయిపోయాయి, నేను విసిగిపోయాను, నాకు ఇష్టం లేదు, మీ గొర్రెపోతులు వద్దు, మీ మేకపోతులు వద్దు, మీ పొట్టేళ్ళు వద్దు, మీ బలులు వద్దు, మీ రక్తం తీసుకురావద్దు, ఇవన్నీ తేవద్దు, నాకు ఇవన్నీ చెప్పొద్దు అంటున్నాడు దేవుడు. నిన్న అసలు నేను అడగలేదు. మానవుడు ఏమనుకుంటున్నాడంటే, ఈ యూదులు ఏమనుకుంటున్నారు, లేదా ఇశ్రాయేలీలు పాత నిబంధన గ్రంథాలు ఏమనుకుంటున్నారంటే, ఇవన్నీ చేతి సరిపోద్దులే దేవుడు అంటే, నేను అడగట్లేదు మిమ్మల్ని, ఇవి నాకు అక్కర్లేదు. మరి చూడండి ఇంకేమంటున్నాడు, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు చేతులు చాపుతున్నారు కదా, అవన్నీ తీసుకొచ్చి
అవన్నీ తీసుకొచ్చి మీ చేతులు చాపుతున్నారు కదా, అప్పుడు అంట దేవుడు అట కళ్ళు మూసుకుంటున్నాడంట చూడలేక. ఆయన కళ్ళు ఏం చేస్తున్నాడంట, సురేష్ నా కళ్ళు కప్పుకుంటున్నాడంట. అబ్బా, ఇప్పుడు ఏదైనా చెడు కనపడింది అనుకో, మనం చూడగలుగుతావా? చూడలేదు. దేవుడు కూడా అలా చేసే వాళ్ళని, అట్లా పాటించే వాళ్ళని, యూదులను, ఇశ్రాయేలు వీళ్ళందరినీ కూడా చూడలేక ఏం చేస్తున్నాడంటే కళ్ళను కప్పుకుంటున్నాడు. కాబట్టి ఇంకా చూడండి, మీ చేతులు మీరు బహుగా ప్రార్థన చేసిన అసలు నేను పట్టించుకోను. అమావాస్య రోజు దేవుడా అని ప్రార్థన చేస్తున్నావా? నాకు అవసరం లేదు. నేను అసలు నేను పట్టించుకోను. కోడి తీసుకొచ్చి దేవుడా అంటున్నావా? గొర్రె తీసుకొచ్చి దేవుడా అనుకుంటున్నావా? మేకపోతు తీసుకొచ్చి దేవుడా అంటున్నావా? రక్తం చల్లి దేవుడా అంటున్నావా? అసలు నేను కళ్ళు మూసేసుకుంటే నాకు అవసరం లేదన్నాడు దేవుడు పాత నిబంధనలో ఉన్నటువంటి వారిని. ఇంకేమంటున్నాడు తెలుసా? ఇంకేమంటున్నాడు చూడండి, మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకోండి. నాకు ఇవి అవసరం లేదు, ఇవి నాకు అవసరం లేదంటున్నాడు దేవుడు. దేవుడు వీటిని నిన్ను అడగట్లేదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఇవి నిన్ను అడగకపోయినా తీసుకొచ్చేస్తున్నారు. వీళ్ళు ఆకలి అయింది, అన్నం పెట్టాలి. అడగకపోయినా, ఆకలి కాకపోయినా తీసుకొచ్చి పెడుతున్నావంటే, వద్దన్న వచ్చి పెడుతున్నావంటే, నిన్ను అడగకపోయినా తెచ్చి పెట్టడం అవివేకం, అర్థం కానితనం. అందుకనే ప్రభు అంటున్నాడు, నా కళ్ళు కప్పుకుంటున్నా, నా కళ్ళని ఏం చేస్తున్నా, కప్పుకుంటున్నాడట దేవుడు. మరో చోట కూడా ఇదే సందర్భం ఉంది. మీకా గ్రంథము పాత నిబంధన గ్రంథము, మీకా గ్రంథము. ఏమండి తీసిన వాళ్ళు మిగతా వాళ్ళకి పేజ్ నెంబర్ చెప్పాలండి. 766 మీకా 5వ అధ్యాయం 6వ వచనం. జాగ్రత్తగా వినాల. తీసారండి? 766. చింటుకు బైబిల్ లేదా? 766 చూడండి ఒకసారి మీరు. 6వ వచనం నేను చదువుతున్నాను. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. వాళ్ళందరూ ఏమంటున్నారంటే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవా దగ్గరికి వెళ్ళాలా? ఏమి తీసుకుని నేను ప్రభువును దర్శించుకోవాలి? నా చేతుల్లో ఏం పట్టుకుని పోవాలి? నా జేబుల్లో ఏం తీసుకుని పోవాలి? ఏం తీసుకుని పోయి ఆయన కనపడాలి నేను అని అనుకుంటారంట. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిన నమస్కారం చేయాలి. చేతులు ఏం తీసుకుని పోయి నమస్కారం చేయాలి? ఇప్పుడు ఎవరింటికన్నా మనం వెళ్తున్నాం అనుకోండి, బంధువుల ఇంటికి వెళ్తున్నాం అనుకోండి. ఏమండి, బంధువుల ఇంటికి వెళ్తున్నాం. ఒక స్వీట్ తీసుకెళ్ళామనుకోండి, ఎంత బాగుంటుంది. ఒక అరటిపళ్ళు తీసుకెళ్ళామనుకోండి, ఒక ద్రాక్ష తీసుకెళ్ళామనుకోండి, అవన్నీ తీసుకొని పోవటం వల్ల ఒక మంచి సాంప్రదాయం, మంచిదన్నమాట. అలాగే వీళ్ళు కూడా యెహోవాను దర్శించాలంటే ఏం తీసుకొద్దాం, ఏం తీసుకుని వెళ్ళి నమస్కారం చేద్దాం అని అనుకుని దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించుతున్నారు అనుకుంటున్నారంట. ఏడాది దూడను తీసుకుపోయి దహన బలి ఇచ్చేద్దామా అనుకుంటున్నారంట. మరలా ఏమనుకుంటున్నారంట, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంతా విస్తార తైలమును ఆయనకు సంతోషం కలగజేయను. వేల కొలది పొట్టేళ్ళు తీసుకెళ్తే నేను చేసిన పాపాలన్నీ పోతాయా? నేను చేసిన తప్పులన్నీ ఒప్పైపోతాయా? విస్తార తైలం తీసుకుని పోతే ఆయన సంతోషపడతాడా? మరలా నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేను ఎత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తునా. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియబడుతుంది. ఇవన్నీ కాదు. ఇప్పుడు కొంతమంది అంటారు, కొంతమంది ఏం కోరుతారు తెలుసా? ఒక ఆయన అన్నాడు, 2 ఆడపిల్లగా పుట్టారండి, ఈసారి కొడుకు కనుక పుడితే పాస్టర్ని చేసి దేవుడికి ఇచ్చేస్తాను.
ఒత్తిదే, స్వార్థపు కోరికలో తీరేదాకా, అవసరం తీరేదాకా వచ్చే కోరికలు ఇవన్నీ. మనం ఎలాంటి వాళ్ళం అంటే, దేవుడే ఒక ఆయన గర్భఫలం ఇస్తా అన్నాడు, ఒక ఆయన పొట్టేళ్ళు, ఒక ఆయన మేకపోతులు. అయితే ఇవన్నీ వద్దు నాకు. మరలా ఇంకోసారి కూడా దేవుడు ఏమడుగుతున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయంగా నడుచుకునుట. నేను అడిగేది ఏంటి అసలు నిన్ను? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మేకొద్దు, నీ గొర్రెొద్దు, నీ పొట్టేలొద్దు, నీవు తెచ్చే రక్తం వద్దు, నీ కొడుకొద్దు, నీ బిడ్డొద్దు. అర్పించాలని అనుకుంటున్నావా, తీసుకురావాలనుకుంటున్నావు, నాకొద్దు. మొదటిగా నువ్వు న్యాయంగా నడుచుకో. ఏంది నిన్ను అడిగేది దేవుడు? న్యాయంగా నడుచుకో. కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. 1,00,000 రూపాయలు పెట్టి 10 గొర్రెలు కోసి దేవుడికి ఇచ్చి ఖర్చు పెట్టడం నిన్ను అడగట్లే. 1,000 రూపాయలు ఖర్చు పెట్టి యెహోవాకు బలి అర్పించమని యూదులను, ఇశ్రాయేలులను అడగట్లే దేవుడు. ఏమడుగుతున్నాడంటే న్యాయంగా నడుచుకున్నాయన. ఇదే చిన్నది. మళ్ళీ ఇంకేమడుగుతున్నాడు? కనికరంగా ఉండు, ప్రేమించు, దీన మనస్సు కలిగి ఉండు, నీ దేవుని ఎదుట ప్రవర్తించు. నా ముందు ఇది కనపడాల. నువ్వెంత ఖర్చు పెట్టి తెచ్చినా యూదులను అడుగుతున్న మాట ఏమిటంటే, ఎన్ని పాపాలు చేసి ఇవన్నీ తీసుకొస్తే నాకు వద్దు నాయన. మొదటిగా నువ్వు న్యాయంగా నడుచుకో, కనికరంతో ఉండు, ప్రేమతో ఉండు, ఇవన్నీ నాకు చూపించు. ఇది పాత నిబంధన వాళ్ళనే దేవుడు అడిగాడు. మరి కొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవుల్ని ఏమడిగాడు దేవుడు? ఏమండి, క్రొత్త నిబంధనలో ఉన్న క్రైస్తవుల్ని దేవుడు ఏమడిగాడంటే, మొదటిగా యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు, మనం వినాలి. యేసు ప్రభు కూడా ఒక మాట చెప్పాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, ఏమండి, క్రొత్త నిబంధన హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, అందరు తీయాలండి, 205 పేజీ నెంబర్. యేసు ప్రభు ఏమన్నాడంటే, ఒకసారి తీసారు, అందరు తీయాలి. 10వ అధ్యాయం, హెబ్రీ 10వ అధ్యాయం చూడండి, 5వ వచనం తీసారా? ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితి. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, బలి అర్పణ నాకు వద్దు, కోరలే నువ్వు, అసలు బలి అర్పణ నువ్వు నాకు కోరలే, కానీ నాకేం చేసావంటే ఒక శరీరాన్ని అమర్చావు. నాకేమమర్చావు? శరీరాన్ని అమర్చావు. పూర్ణ హోమములు, పాప పరిహార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను నీ గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ప్రభు అంటున్నాడు, బలులు వద్దన్నారు, ప్రభు బలులు వద్దన్నాడు, పాప పరిహారార్థ బలులు వద్దన్నాడు, దాన బలులు వద్దన్నాడు. కానీ ఆయనకి కావాల్సింది ఏంటంటే మన శరీరం, మన దేహం. ఆయనకు కావాల్సింది ఏంటంటే, ఇదిగో నీ గ్రంథపు చుట్టలో రాయబడి ఉన్న ప్రకారము నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే, అప్పుడు బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహార్థ బలులు నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నా. ఏంటి శరీరం? నీకు ఇచ్చింది శరీరం ఎందుకో తెలుసా? నీకు ఈ శరీరంలో నిన్ను దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? అంటే ఈ శరీరం చేత నువ్వు ఆయన పని చేయాలి. ఈ రెక్కలు ఉపయోగించి, ఈ కాళ్ళు ఉపయోగించి, ఈ చేతులు ఉపయోగించి, నీకున్న ఈ దేహాన్ని ఉపయోగించి ఆయన పని చేయాలి. ఎక్కడ చెప్పాడన్నమాట? రోమపత్రిక 12వ అధ్యాయము చూడండి ఒకసారి.
రోమపత్రిక 12వ అధ్యాయము 142 పేజీ నెంబర్ చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. నీ గొర్రెలు అడగలేదు, పాత నిబంధన వాళ్ళని వద్దన్నాడు, క్రొత్త నిబంధన వాళ్ళని వద్దంటున్నాడు. మీ పొట్టేళ్ళు అడగలేదు, మీరు తీసుకొచ్చే రక్తం అడగలేదు, మీరు వచ్చి దర్శించమని కోరలేదు. కానీ నీకు శరీరాన్ని ఇచ్చా, ఆ శరీరంతో న్యాయము, కనికరము, ప్రేమ ఇవన్నీ ఉంచుకో. ఈ శరీరాన్ని సజీవ యాగముగా, ఈ శరీరంతో ఆయన పనిని నువ్వు చేయాలి. నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ లోక మర్యాద నీకు అడ్డం వస్తుంది. ఈ లోక మర్యాద నీకు అడ్డం వస్తుంది. ఏంటది అంటే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరం. మీ మనస్సు మారాలి. ఈ లోక మర్యాద వలన నేను ఇంకా ఒక గొర్రెని తీసుకుని పోయి దేవునికి ఇస్తా, ఇంకా నేను ఒక పొట్టేళ్ళని తీసుకుపోయి దేవునికి ఇస్తా, లేకపోతే నా గర్భఫలాన్ని తీసుకుపోయి దేవునికి ఇస్తా, లేకపోతే రక్త బలులు నేను దేవునికి ఇస్తా. ఇవన్నీ లోక మర్యాద అనుకుని దేవుడు ఇవన్నీ ఇస్తే సంతోషపడుతున్నాడు అంటే, దేవుడు ఇవి నాకు వెక్కసమయ్యాయి, ఇవన్నీ నాకు ఇష్టం లేదు. నీ అమావాస్యలు వద్దు, నీ పొట్టేళ్ళు వద్దు, నీ మేకపోతులు వద్దు, నీ గొర్రెపోతులు వద్దు, ఇవన్నీ ఏమొద్దంటున్నాడు. కొత్త నిబంధన వాళ్ళని కూడా కానీ, పాత నిబంధన వాళ్ళని కానీ. ఈ రెండు గ్రంథాల ప్రకారంగా నివసించే అటు యూదులు ఇశ్రాయేలీలను కానీ ఇటు క్రైస్తవులను కానీ ఇవన్నీ నాకేమొద్దు. కానీ నువ్వు ఇవ్వాల్సింది నాకేమిటంటే నీ శరీరం, నీ దేహం. నీ దేహంతో, నీ శరీరంతో నువ్వు నా పని చెయ్యి. నీ దేహంతో, నీ శరీరంతో నా పని చేయి. ఆ పనిలో ఎలా ఉండాలి? న్యాయము, కనికరము, ప్రేమ, దీన మనస్సు కలిగి నా ఎదుట నువ్వు ప్రవర్తించు. ఇంతే నిన్ను దేవుడు అడిగేది. దేవుడు అడిగేది ఏంటంటే ఇవే చిన్న విషయాలు కదా మనల్ని అడిగేది దేవుడు. కుమారక్క, చిన్న విషయమే కదా, పెద్ద విషయాలు కాదు కదా. అదే దేవుడు అడిగేది. న్యాయంగా ఉండు, కనికరంగా ఉండు, దీన మనస్సు కలిగి ఉండు, నా ఎదుట నువ్వు ప్రవర్తించు. ఇంతే దేవుడు నిన్ను అడిగేది. ఇంతేగాని ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి, వేలు ఖర్చు పెట్టి, రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యర్థమైన పనులు మీరు దేవునికి చేయొద్దని పాత నిబంధన వాళ్ళకి చెప్తున్నాడు, కొత్త నిబంధన వాళ్ళకి. యేసుక్రీస్తు కూడా అదే చెప్తున్నాడు. దేవా, ఈ లోకంలో నేను ప్రవేశించినప్పుడు నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చా. అదే ఆయన చేసింది. ఆయనకు శరీరాన్ని అమర్చి, ఆ శరీరాన్ని సిలువలో పెట్టి, ఆ శరీరం ద్వారా మరణం, సమాధి, పునరుద్ధానం ద్వారా పాపాలన్నింటికి క్షమాపణ వచ్చేసి ఇవాళ మన మనసులన్నీ మారి నూతనపరచబడి ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం వెంబడించి మనం నివసిస్తున్నాం. ఇదే దేవుడు అడిగేది. ఈ చిన్న విషయాలే దేవుడు మనల్ని అడుగుతాడు, పెద్ద విషయాలు మనల్ని దేవుడు అడుగుతాడు. ఎంత సులువైనది ఇది అడిగేది దేవుడు. మంచిదా కాదా? మంచిదా కదండి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఏం పాట నేర్చుకున్నాం మనం చెప్పండి? దేవుడు నిన్ను ఏ పాట నేర్చుకున్నాం ఒకసారి అందరు గట్టి చెప్పండి. దేవుడు నిన్ను ఏమడుగుతున్నాడు చెప్పండి? న్యాయంగా నడుచుకోవటం, న్యాయంగా నడుచుకోవటం, కనికరంగా ఉండటం, ప్రేమ కలిగి ఉండటం, దీన మనస్సు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించటం, మరలా ఆయన ఇచ్చిన శరీరంలో ఇవన్నీ ఉపయోగించి పాటించి క్రైస్తవుడిగా ఈ సమాజానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నువ్వున్న దేశానికి ఉపయోగపడి మంచి పనులు చేస్తూ న్యాయము, కనికరము, ప్రేమ కలిగి జీవించమని నిన్ను దేవుడు అడుగుతున్నాడు. ఇవి నిన్ను దేవుడు అడిగితే
కొంతమంది ఏం చేస్తున్నారంటే యూదులు ఆనాడు ఏం చేశారంటే అదే చేస్తున్నారు. కొత్త నిబంధనలో కూడా ఏం చేస్తున్నారంటే ఇవే చేస్తున్నారు. ఇవన్నీ తప్పు. నేను దేవుడు ఇవి అడుగుతున్నాను. కాబట్టి అర్థం చేసుకుని దేవుడు చెప్పినట్టుగా మీ శరీరాన్ని ఉపయోగించి న్యాయము, కనికరము, ప్రేమ ఇవన్నీ చూపుతారని అర్థం చేసుకుంటా దేవుని మాటలు మీరు పాటించాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన. సర్వశక్తియు మిక్కిలి కృపా కనికరం కలిగిన మా కన్న తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన కృప ద్వారా ఈ పాఠాన్ని నేర్పించున్నారు. పిల్లలు విన్నారు తండ్రి. విని మనస్సులో భద్రపరుచుకొని ఆ మాటల ప్రకారం జీవించే కృపయు శక్తి సామర్థ్యాలను వారికి నాకు వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ